కుంభరాశికి చెందిన మహిళల యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశికి చెందిన మహిళలు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాలు. అలాగే వీరు వారికి నచ్చిన దానికన్నా కూడా ఎదుటివారికి నచ్చిన విధంగానే వీరు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఇంకా కుంభరాశికి చెందిన మహిళలు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అలాగే వీరు ప్రతి విషయానికి సంబంధించి కూడా లోతైన ఆలోచనలను చేస్తారు. ప్రతి విషయంలో కూడా వీరి యొక్క అంచనాలను సరిగ్గా ఉంటాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి మహిళల వ్యక్తిత్వం ఇంకా వారి యొక్క లోతైన ఆలోచనలు, వారి యొక్క లక్షణాలను గురించి అర్థం చేసుకోవడం మాత్రం ఎదుటివారికి చాలా కష్టం. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వీరు చాలా వింతగా ఇంకా మరొక మార్గంలో వీరు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు కూడా వీరిదైనటువంటి రోజులుగా ఉండటం అనేటువంటిది గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇంకా కూర్చొని ఉన్న చోటనే అన్ని పనులు జరగాలనేటువంటి మాటను వీరు విశ్వసిస్తారు. అయితే వీరికి తెలియకుండానే కొన్ని సందర్భాలలో ఎక్కువ వరకు కూడా వీరి శ్రమ కానీ ఇంకా వీరి సమయం కానీ వృధా అయ్యేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇంకా కుంభరాశికి చెందిన మహిళలకు అందమైన బొమ్మలను చూడడం, ఇంకా అందమైన పెయింటింగ్స్ చూడటం ఇష్టం. అలాగే వీరికి ఎక్కువ సమయం కూడా నీటిని చూస్తూ, ముఖ్యంగా నీటిలో చేపల లాంటివి వెళ్తూ ఉంటే చూడటమే ఇష్టం. వీరికి పెయింటింగ్ వేయడానికి ప్రయత్నం చేసినా కానీ అది అంత అందంగా రాకపోవచ్చును, కానీ అందమైన పెయింటింగ్ ఎక్కడ ఉన్నా కానీ వీరు గుర్తించగలుగుతారు. ఇంకా కుంభరాశికి చెందిన మహిళలు వారి జన్మ తరహానే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అత్యుత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయానికి సంబంధించి కూడా వీరు నేర్చుకోవాలి అనేటువంటి తపనను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు పైకి తెలియకుండా కానీ ఎదుటి వ్యక్తి గురించి అన్ని విషయాలను కూడా తెలుసుకోగల సమర్థులు. ఇంకా ఎదుటి వారికి తెలియకుండానే వారిని చూస్తూ అనుసరించగలరు. ఇంకా వారి నుంచి మంచి విషయాలను నేర్చుకోగలరు. ముఖ్యంగా వారి విజ్ఞతకి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి. ఇంకా కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎలాంటి విషయంలో కూడా అబద్ధాలను మాట్లాడరు. అలాగే వీరు ఏ విషయంలో కూడా సంకోచించరు. ఏ విషయంలో అయినా కూడా వీరి యొక్క వ్యక్తిత్వం గురించి కానీ ఇంకా వీరి యొక్క ఇష్టాలకు సంబంధించి కానీ ఎవరు ఏ విధంగా మాట్లాడినా కానీ వీరు అంతగా పట్టించుకోరు. అలాగే వీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా ఎంత సమయం అయినా సరే వేరే ఏ విషయాల గురించి ఆలోచించకుండా ఆ పనిని పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. ఇంకా కుంభరాశికి చెందిన మహిళలు చాలా తెలివైన వ్యక్తులు. వీరి వయస్సు పెరుగుతూ ఉంటే వీరి తెలివితేటలు ఇంకా ఊహాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. అందువల్లే వీరు భవిష్యత్తు అంచనాలను చాలా కరెక్ట్గా వేయగలుగుతారు. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యంగా అలాంటి సందర్భాలలో వీరు అస్సలు కూడా భయపడరు. ఇంకా వీరు చాలా శ్రేయశీలమైనటువంటి భావం కలిగి ఉంటారు. ఎదుట వినేవారు ఉంటే మాత్రం వీరు ఏ విషయంలో అయినా సరే ఎంతసేపు అయినా కానీ మాట్లాడగలరు. అలాగే వీరు మాట్లాడేటువంటి ప్రతి విషయానికి సంబంధించి కూడా ఏమాత్రం తప్పులు ఉన్నా కానీ వెంటనే చక్కదిద్దుకుంటారు. అలాగే వీరి వల్ల లేదా వీరి పొరపాటు వల్ల ఎదుటివారికి కొంచెం ఇబ్బంది కలిగితే మాత్రం వీరు అప్పటికప్పుడు క్షమాపణ అడగడానికి కొద్దిగా శంకిస్తారు, కానీ ఆ తప్పును మాత్రం వీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎదుటివారితో ఫ్రీగా ఉంటే అప్పటికప్పుడే వీరు క్షమాపణలు అడుగుతారు. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇంకా మరి యొక్క స్వభావం చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వీరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకునే విధంగా వీరు ఉంటారు. అయితే వీరిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ పైకి మాత్రం
ఎదుటివారిని నమ్మించే విధంగానే వీరి ప్రవర్తన ఉంటుంది. అలాగే వీరిలో ఉన్నటువంటి మొండి పట్టుదల కారణంగా ఎదుటివారు వీరిని ఎంత త్వరగా అర్థం చేసుకోలేకపోతారు కూడా. ఇంకా కుంభరాశికి చెందినటువంటి మహిళలు వారి ఉద్యోగానికి సంబంధించి ఇంకా వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి అంచనాలను కలిగి ఉంటారు. కానీ ఒక దశలో ముఖ్యంగా వీరు ముందడుగు వేయడానికి భయపడతారు. ముఖ్యంగా ఉద్యోగం ప్రారంభం విషయంలో కానీ లేదా వివాహ ప్రారంభంలో కానీ ముందడుగు వేయడానికి మాత్రం వీరు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అందుకే కుంభరాశికి చెందిన మహిళలకు జీవితంలో కష్టసుఖాలు మాత్రం మిశ్రమంగా ఉంటాయి. అలాగే స్థల మార్పిడి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వీరి బాల్య దశ ఒక దగ్గర, ఇంకా యవ్వన దశ మరొక దగ్గర అన్నట్టుగా, ఉద్యోగం ఇంకో దగ్గర అన్నట్టుగా వీరి జీవితం సాగుతూ ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతో మంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.